ప్రైజ్ ది లార్డ్. మనం ఈ క్రిస్మస్ ప్రయాణంలో 13వ రోజు సందేశాన్ని విందాం. క్రైస్తవ్యం అంటే కేవలం క్రీస్తు గురించిన సమాచారం తెలుసుకోవడం, సిద్ధాంతాలు నేర్చుకోవడం లేదా బైబిల్ నియమాలను చదవడం మాత్రమే కాదు. ఈ విషయాలు మనకి తెలిసినంత మాత్రాన మనం నిజమైన క్రైస్తవులం కాలేము. ఎందుకంటే వాక్యం సాతానుకు కూడా తెలుసు. మరి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఆయన మనకు పుస్తకాలను మాత్రమే పంపించకుండా ఇమ్మానుయేలుగా, అంటే దేవుడు మనతో ఉండాలని ఆయన మనకు దగ్గరగా వచ్చారు. బైబిల్ అనేది ఒక మత గ్రంథం కాదు, అది క్రీస్తుతో ఏర్పరచుకునే ఒక సజీవమైన సంబంధం. మనం చదివే జ్ఞానం మన మనసుకి తాకుతుంది, కానీ మన జీవితాన్ని సమూలంగా మార్చే శక్తి కలిగింది మాత్రం ఆయనతో మనం పంచుకునే ఆ సన్నిహిత స్నేహం మాత్రమే. ప్రతి నిమిషం మన సమస్యలను, సంతోషాలను పంచుకుంటూ ఆయన నిరంతర సన్నిధిలో జీవించే వారే నిజమైన క్రైస్తవులు. కేవలం తెలుసుకోవడం కాదు, ఆయనను ప్రేమించి జీవించడం ద్వారానే మనం క్రైస్తవులుగా మార్చబడతాం. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఆమేన్.